సుధా, మీకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఈ రోజు మీ ఆ 18 years ఎక్స్పీరియన్స్ తోటి మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ ఏఐ వచ్చిన తర్వాత కోడర్స్ ని, ప్రోగ్రామర్స్ ని అన్నిటిని రీప్లేస్ చేస్తుంది అంటున్నారు. సో నిజంగానే ఇప్పుడు ఏఐ ప్రపంచంలో మనం పైథాన్, జావా, .NET ఏం నేర్చుకున్నా జాబ్ వస్తుందా మనకి? ఇది మిత్తా లేకపోతే రియలా? వెరీ గుడ్ క్వశ్చన్ ప్రియా. ఇది కొంచెం వరకు కరెక్ట్ అనే చెప్పాలి. కాకపోతే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. ఇప్పటికే 80% ఆఫ్ ద డెవలప్మెంట్ టీమ్స్ ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీని కానీ, కోపైలట్ ని కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ తో ఇంటిగ్రేట్ చేసేసారనమాట. ఈ టూల్స్ ఏం చేస్తున్నాయి అంటే అప్ టు 41% ఆఫ్ ద కోడ్ ని అవే రాసేస్తున్నాయి. సో ప్రోగ్రామర్ ఎక్కువ ఆలోచించక్కర్లేదు, అవే రాస్తున్నాయి. కాకపోతే దీనికి భిన్నంగా METR స్టడీ అని ఒకటి ఉంది. ఆ స్టడీ ఏం చెప్తోంది అంటే డెవలపర్స్ ఎవరైతే ఈ ఏఐ టూల్స్ వాడుతున్నారో దే ఆర్ టేకింగ్ 19% లాంగర్ టైం దాన్ నార్మల్ డెవలపర్స్ అని చెప్తోంది. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ ఏఐ రెవల్యూషన్ ని ప్రియా మనము ఫార్మింగ్ రెవల్యూషన్ తో పోల్చుకోవచ్చు. ఎందుకంటే ఫార్మింగ్ రెవల్యూషన్ గమనించినారంటే ఓల్డ్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఎలా ఉండేవి? వాళ్ళంతా మాన్యువల్ గా చేసేవాళ్ళు, లేకుంటే ఎద్దుల బండులతో కానీ, లేకుంటే వాళ్ళు కానీ ప్రతిదీ వాళ్ళు ఎక్కువ మంది హ్యూమన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫార్మింగ్ చేసేవాళ్ళు. కానీ తర్వాత ఏమైంది, ప్రతి ఒక్క దానికి మిషన్స్ వచ్చేసాయి. లైక్ వరి కోతలకు కానీ, గ్రౌండ్ నట్ తీయడానికి కానీ, ప్రతి దానికి ఇప్పుడు చూసారంటే ప్రతి ఒక్కటి మిషన్సే చేస్తున్నాయి. అలానే ఫార్మర్స్ ఏం డిసపియర్ అవ్వలేదు కదా. సో నేను ఈ ఏఐ రెవల్యూషన్ ని కూడా ఫార్మింగ్ రెవల్యూషన్ తో కంపేర్ చేస్తాను. ఎందుకంటే ప్రియా, నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ అన్ని విన్నారనుకోండి, మీకే అర్థమవుతుంది నేను చెప్పిన కంపారిజన్ కరెక్టా కాదా అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పటికే 80% ఆఫ్ ద డెవలప్మెంట్ టీమ్స్ ఏం చేశాయి, ఏఐ టూల్స్ అంతా వాళ్ళ ప్రాజెక్ట్స్ లో ఇంటిగ్రేట్ చేసేసాయి. లైక్ కోపైలట్ ని కానీ, చాట్ జీపీటీని కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేట్ చేసేసాయి. సో ఇంటిగ్రేట్ చేయడం వల్ల చాలా మంది ఏమనుకుంటున్నారు, అప్ టు 41% ఆల్రెడీ ఏఐ టూల్సే రాసేస్తున్నాయి కోడ్ ని, సో ఇంకా డెవలపర్స్ ది పని ఏముంది అని అనుకుంటున్నారు అనమాట చాలా మంది. ఇది కొంచెం వరకు మనము ఓకే అనుకుందాం. కానీ METR స్టడీ ఏం చెప్తోంది అంటే ఎవరైతే డెవలపర్స్ ఏఐ టూల్స్ వాడి డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ డెవలపర్స్ నార్మల్ డెవలపర్స్ కంటే 19% ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నారంట. ఎందుకో మరి అది విల్ అనలైజ్ ఇట్. సో ఏఐ టూల్స్ పవర్ఫుల్, డెఫినెట్ గా మనమేమి దాంట్లో డినై చేయడానికి ఏమీ లేదు. అవును, చాలా పవర్ఫుల్. కానీ ఏఐ టూల్, ఏదైనా ఒక టూల్ ని కానీ, ఒక మిషన్ ని కానీ మనం వాడాలంటే ఏం తెలిసి ఉండాలి, హౌ టు యూజ్ ఇట్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఏమి, దాని కాంప్లెక్సిటీ ఏంటి, నేను దాన్ని ఎలా క్వశ్చన్ అడిగితే నాకు ఎలా ఆన్సర్ వస్తుంది, ఇవన్నీ మనకు అర్థమైతేనే కదా వీ కెన్ యూజ్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు నేను చాట్ జీపీటీని కానీ, కోపైలట్ ని కానీ ఎలా చెప్తాను అంటే ప్రియా, మనం డంబ్ అయితే అది కూడా డంబే, మనము వైజ్ అయితే అది కూడా వైజే. ఎందుకంటే అది ఎలా నువ్వు అడిగేదాన్ని బట్టి అది రియాక్షన్ ఇస్తోంది, అంతే కదా. యూ షుడ్ నో హౌ టు గివ్ ద మోడల్స్, ట్రైన్ ద మోడల్స్ అనేది నీకు తెలిసి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, నువ్వు డంబుగా అడిగావు అనుకో అది కూడా డంబుగానే ఇస్తుంది నీకు. ఇఫ్ యూ డోంట్ నో ద ప్రోగ్రామింగ్, నీకేమి అది ఇచ్చిండేది కరెక్ట్ అనిపిస్తుంది, అవునా కదా? మీరు చెప్పింది 100% కరెక్ట్ సుధా. ఎందుకంటే ఇప్పుడు మనకి మినిమం బేసిక్స్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో లేవు అనుకోండి, డైరెక్ట్ గా ఏఐ టూల్ వాడేస్తున్నాము. మనం అడిగితే అది ఏదో ఇచ్చినప్పుడు అసలు అది మనకు కరెక్ట్ గా ఇచ్చిందా లేకపోతే అది ఏమి ఇచ్చింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మినిమం నాలెడ్జ్ లేకపోతే ఏమీ అర్థం కాదు. అది రైట్ ఇచ్చిందో రాంగ్ ఇచ్చిందో కూడా మనం అట్లీస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మనకి మినిమం బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి. అవును, కరెక్ట్ ప్రియా. సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ పైథాన్ కానీ, జావా కానీ, .NET కానీ ఏదైనా కానివ్వండి, నువ్వు కంపల్సరీ ప్రోగ్రామర్ గా నీకు జాబ్ రావాలి అంటే బేసిక్స్ కంపల్సరీ బాగా నేర్చుకోండి. తర్వాత ఈ టూల్స్ యూస్ చేసి యూ కెన్ డూ వండర్స్. అంటే మీ ఏఐ ప్లస్ హ్యూమన్ బోత్ టుగెదర్ కెన్ డూ వండర్స్. అంతేకాని ఏఐ వచ్చేసి హ్యూమన్ ని రీప్లేస్ చేస్తుంది అంటే ఏమో అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదనిపిస్తుంది ప్రియ. ఈవెన్ దో మోర్ దాన్ 40%, సమ్ టైమ్స్ 60 to 70% ఆఫ్ ద కోడ్ ఈజ్ జనరేటెడ్ బై ఏఐ టూల్స్. కానీ ప్రతి ఒక్క డెవలపర్ కి బేసిక్ స్కిల్స్ కొన్ని ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో, ప్రెసెంట్ ఏఐ వరల్డ్ లో సర్వైవ్ అవ్వాలి అంటే బేసిక్ స్కిల్స్ కొన్ని ఉండాలి. అవి ఏంటి అంటే కంపల్సరీ ప్రోగ్రామర్ కి క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి. అలానే ఎనీ కోడ్ లో కాంప్లెక్సిటీని అర్థం చేసుకునే కెపాసిటీ తెలియాలి. అంటే మీ అల్గారిథమ్స్ ఇవన్నీ బేసిక్స్ అన్ని తనకు బాగా తెలిసి ఉండాలి. అలానే డీబగ్గింగ్ స్కిల్స్ కంపల్సరీ బాగుండాలి. సో అప్పుడు డెఫినెట్ గా ఆ ఏఐ టూల్ ని యూస్ చేసుకొని తను కంపల్సరీ
గుడ్ ప్రోగ్రామర్ అవ్వగలరు. సుధా, ఇప్పుడు ఇంకొక టర్మ్ కూడా వింటున్నాము రీసెంట్ గా, వైబ్ కోడింగ్ అనేసి. అది అసలు ఏంటి వైబ్ కోడింగ్ అంటే? వైబ్ కోడింగ్ అంటే ఏమీ లేదు ప్రియా, మనము ముందు కోడింగ్ ఎలా ఉండేది, మనం ఏదో ఒక కోడ్ జస్ట్ గూగుల్ చేయడమో లేకపోతే మన ఓన్ గా మనము అల్గారిథమ్స్ బిల్డ్ చేయడమో ఏదో ఇలా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏఐ టూల్స్ ఏం చేశారు, మన డెవలపర్ ఎడిటర్స్ తోటి ఇంటిగ్రేట్ చేసేసారు. సో మనకేం తెలిసి ఉండాలి, ఎనీ డెవలపర్ కి ఏం తెలిసి ఉండాలి, హౌ టు ఆస్క్ ద పుట్ అప్ ద క్వశ్చన్ అనేది తెలిసి ఉండాలి. నేను ఇప్పుడు ఏఐ కోపైలట్ ని ఏం అడిగితే నాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే మీ ట్రైనింగ్ ద మోడల్, హౌ టు ట్రైన్ ద మోడల్ అనేది తెలిసి ఉండాలి మనకి. ఆ మోడల్ ని ఎలా క్వశ్చన్ అడగాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, అది రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత వచ్చిండే ఆన్సర్ నాకు సెట్ అయిందా లేదా, లేదు అంటే లెట్ మీ గివ్ ఆస్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కోడ్ ఇచ్చింది అది, సో దానిలో అప్ టు 70% వరకు ఓకే, మిగతా 30% కూడా మనం తెచ్చుకోవాలి టూల్ నుంచి కదా. సో అగైన్ యూ నీడ్ టు పుట్ డౌన్ అనదర్ క్వశ్చన్. ఓకే, నువ్వు ఇచ్చిన ఈ పార్ట్ వరకు కరెక్ట్, సో రిమైనింగ్ ఇలా మార్చు అనేది మనం మళ్ళా దాని క్వశ్చన్ అడగాలి కరెక్ట్ గా కదా. క్వశ్చన్ అడిగితే అది అగైన్ రెక్టిఫై చేసి మనకు ప్రాపర్ ఆన్సర్ ఇస్తుంది. ఎప్పటి వరకు రిపీట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ ని, అంటిల్ నీ కరెక్ట్ లాజిక్ దొరికే వరకు నువ్వు ఏఐ టూల్ ని క్వశ్చన్స్ అడుగుతూ పోవచ్చు. ఈ క్వశ్చనింగ్ ని మనం ఎలా అయితే వైజ్ గా అడుగుతాం, ఈ క్వశ్చనింగ్ ని మనం వైబ్ కోడింగ్ అంటాం అనమాట. ఓకే, బేసిక్ గా మనం ఏ టూల్ తోటి వైబ్ అవ్వాలి. కరెక్ట్. సుధా, మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడైనా సరే బయట డెవలపర్స్ కానీ ప్రోగ్రామర్స్ కానీ ఎక్కువ లే ఆఫ్ జరుగుతున్నాయి. అందరూ ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఎప్పుడు మన జాబ్ పోతుందో తెలియదు అన్న సిచ్యువేషన్స్ లో ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? దీన్ని ఎలా చూడాలంటే ప్రియా, మామూలుగా మీరు గమనించినారంటే 24, 25 ఈ టైంలో చాలా కంపెనీస్ ఏం చేశాయంటే హెవీగా ఇన్వెస్ట్ చేసేసాయి ఈ ఏఐ టూల్స్ ని వాళ్ళ కంపెనీస్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి. కొందరైతే వాళ్ళ ఓన్, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దే డెవలప్డ్ దేర్ ఓన్ ఏఐ టూల్స్. సో ఆబ్వియస్లీ కంపెనీస్ ఏం చేశాయి, ఎక్కువ అమౌంట్ ని దానిపైన ఇన్వెస్ట్ చేసేసాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఏమి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఏ డెవలపర్ అయితే, ఏ ప్రోగ్రామర్ అయితే ఈ ఏఐ టూల్స్ తో ఈజీగా అంటే పికప్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారో వాళ్ళకైతే ఏమీ ప్రాబ్లం ఉండట్లేదు. ఎవరైతే లెర్నింగ్ కి టైం తీసుకుంటున్నారో డెఫినెట్ గా వాళ్ళకు ఎఫెక్ట్ పడుతోంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, మనకి ప్రాపర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండి ఏఐ టూల్స్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలిస్తే కనుక కంపల్సరీ మనం అందులో సక్సెస్ అవుతాం. కరెక్ట్. ఫైనల్ గా ఒక పాయింట్ ఏంటంటే, ప్రోగ్రామర్స్ ని ఏమి ఏఐ రీప్లేస్ చేయట్లేదు. మన వే ఆఫ్ ముందు రాసే కోడింగ్ స్టైల్ కి ఇప్పుడు రాసే కోడింగ్ స్టైల్ కి చేంజ్ ఉంది అంతే.